హాయ్ అండి అందరికీ. నేనైతే ఇంతకుముందు వీడియోలో నా సేవింగ్స్ గురించి చెప్తానన్నాను కదా, నేను ఎలా సేవ్ చేసుకుంటానని. కొంత సేవ్ చేశానమాట. 100% ఇక్కడ సూపర్ కే అనమాట. పల్మినేరు గుడెత్తంలో టర్నింగ్లో ఉంటుంది సూపర్ కే. దీని గురించి నాకు అసలు ఫస్ట్లో ఐడియా లేదు. పిల్లల స్కూల్ ఉందన్నమాట. పక్కలనే ఎలినా స్కూల్, పిల్లల స్కూలుకి ఇక్కడికి చాలా దగ్గర అనమాట. నడుచుకొని వచ్చేచ్చు, అంత దగ్గర అయితే ఉంది. అక్కడికి ఒక రోజు చూశాను అనమాట. నాకు సరుకులు కావాల్సి ఉండే, కానీ మనము దగ్గరలో ఉన్న షాపే చూస్తాం కదా. అప్పుడైతే నేను ఫస్ట్ క్వాలిటీ క్వాంటిటీ ఏమీ తెలియదు, కానీ మన దగ్గరలో ఉన్నది తీసుకుందాం అనేసి ఒక రోజైతే షాపింగ్ చేసేదానికి వచ్చాను. అప్పుడైతే తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత నాకు ఒక 100 రూపీస్కి 5 రూపీసో 6 రూపీసో సేవ్ అయిందనమాట. ఇది మన మొబైల్ నెంబర్ ఇచ్చి మన అకౌంట్లోనే పడుతుంది అనమాట అమౌంట్. అప్పుడు నేనేం కార్డు తీసుకోలేదు. కార్డు గురించి కూడా వాళ్ళు తీసుకోమంటే నేను తీసుకోలేదన్నమాట. అలా అయితే నాకు ఐడియా లేదు కాబట్టి. తర్వాత కొన్ని రోజులకి షాపింగ్ చేస్తే ఒక 50 రూపీస్ 70 రూపీస్ సేవ్ అయింది. మళ్ళీ మనం తీసుకునే అమౌంట్లోనే మనం తగ్గించి కట్టచ్చు అనమాట. 70 రూపీస్ వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఆలోచించాను అనమాట, ఇది ఏం ఉపయోగంగా ఉందనేసి. ఇంకా మా హస్బెండ్ నేను పోయాం కదా, అప్పుడైతే 200 వేసి కార్డు తీసుకున్నాను అనమాట. ఒక్కసారి మనము 200 వేసి కార్డు తీసుకున్నామంటే తర్వాత మనం తీసుకునే సరుకులకి అమౌంట్ పడుతూ ఉంటుంది కదా. ఒకవేళ మనకు 3 నెలలు అయిపోయి మనం 200 కడితే 3 నెలలు వస్తుందన్నమాట. ఆ ఆఫర్ అయిపోయి తర్వాత అదే రెన్యువల్ చేసుకుంటుంది అనమాట. మనం తీస్తాం కదా, ఆ క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్లో పడుతుంటుంది కాబట్టి ఒక్కసారి మనం కట్టేస్తే మళ్ళీ ఆ అకౌంట్లో ఆ అమౌంట్ అదే రెన్యువల్ చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా అయితే ఉపయోగం ఉంది నాకు. నేను చాలా షాపింగ్ అయితే చేస్తూనే ఉంటామన్నమాట. ఒకసారిగా తీసుకొని వెళ్ళే కాయలేదు కదా, సరుకులు తీస్తూనే ఉండాలి. మనం ఏ చిన్న ప్యాకెట్ ఈ గోల్డ్ విన్నర్ తీసినా కానీ ఇక్కడ 150 అయితే 145కే పడుతుంది అనమాట అమౌంట్. ఆ విధంగా అయితే ఉపయోగమైంది. ఏమైనా జ్యూసులు కానీ అన్నిటి కానీ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అన్న అయితే ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారక, ఒకసారి మీ ద్వారా తెలుస్తుంది అందరికీ. కొంతమందికి ఈ ఆఫర్ల గురించి తెలియదు, అన్ని మార్కెట్ల మాదిరి అనుకుంటున్నారు. అట్లనేసి అయితే ఆ అన్న చెప్పారనమాట తీయమని. ఒకసారి అయితే వాళ్ళ అంగడికి వెళ్ళి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. దీనివల్ల నేను లాభం పొంది నాకు కొంచెం సేవింగ్స్ అవుతాయి కాబట్టి ఇంత ధైర్యంగా అయితే చెప్తున్నాను అనమాట. ఇవన్నీ అయితే చెప్తున్నారు. మా దగ్గర క్వాలిటీ వాపస్ ఇస్తాంక, క్వాలిటీ లేకపోతే మీకు తిరిగి మళ్ళీ తీసుకుంటాం మేము, మళ్ళీ వేరేది కొత్తదిగా ఇస్తాము. ఒకసారి నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఎండు ద్రాక్ష అయితే తీసుకుంటే వాటిలో కొంచెం ముక్కు పురుగులు అంటాం కదా, అవి అయితే ఉండేవి. దాన్ని ఎత్తుకొని బాక్స్కి ఇస్తే మరి కొత్త బాక్స్ మళ్ళీ చెక్ చేసి ఆ అన్న వాపస్ తీసుకునేసి కొత్త బాక్స్ ఇచ్చారనమాట. అన్న అయితే ఆ సైకిల్ మామూలుగా అయితే 55 రూపీస్ అక్క, బయట నా దగ్గర 40కే ఇస్తాం మేము ఈ సైకిల్ అనేసి చెప్తున్నారు. ఆ విధంగా అయితే నేను లాభం పొందాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీరు ఎక్కడైనా తీయాలంటే ఇలా నేను సేవింగ్, మీరు తీయమని కాదు, నేను సేవింగ్ చేయడంలో ఒక 5వ వంతు 10వ వంతు సేవింగ్ అవుతుందన్నమాట. నేను సరుకులు ఎక్కువగా తీసుకుంటాను కదా, చిన్నపిల్లలు ఉండే పని అన్నీ తీస్తూనే ఉండాలి కాబట్టి ఈ విధంగా నేను కార్డు తీసుకోవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఇక్కడున్న అన్ని సరుకులు అన్నిటికీ అన్నీ తగ్గి ఉంటాయన్నమాట. మనం కార్డు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళేం ప్రమోషన్ చేయమని లేదు, కాకపోతే నేను ఏ విధంగా నా షేవింగ్ చేస్తాననేది ఇట్లా ఫస్ట్ స్టెప్ అనమాట. దీంట్లోనే ఇంత మాత్రం ఎక్కువగా మనం ఇంటికి వాడే ఐటమ్స్ అన్నీ కానీ ఇక్కడే ఉంటాయన్నమాట. మనం ఇంకేం బంగారా వెండి అవంతా కానీ తక్కువ తీస్తాం, ఎప్పుడో తీస్తామన్నమాట. రెగ్యులర్గా వాడేది పర్టికులర్గా ఇట్లావే అనమాట మనం ఇంటికి ఎక్కువగా తీసుకునేది కాబట్టి వీటి ద్వారానే సేవింగ్ చేస్తే మనకు ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ సేవింగ్ చేసిన అమౌంట్ వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా అనేసి నా ఆలోచన. ఈ విధంగా అయితే నేను సేవింగ్ చేస్తాను. నాకు అట్లు అందుబాటులో కానీ ఉంటుందన్నమాట. ఈ స్కూల్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను వెంటనే పల్మినేరు లోపలికి వెళ్ళి తీసుకోకుండా పల్మినేరుకి ఎంట్రన్స్లోనే ఈ సూపర్ కే ఉంటుంది కాబట్టి ఇక్కడ కావాల్సినవంతా నేను సక్రమంగా తీసుకునేస్తాను. ఒకసారిగా ఎత్తుకోపోవడానికి కానీ ఈజీ అన్నమాట. ఎంత రాత్రైనా మాకు దగ్గరే కదా, మేము వచ్చి ఇక్కడ తీసుకుపోతాం అనమాట. దీనివల్ల నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ క్వాలిటీ ఉంటుంది. అన్న చెప్తారు చూడండి. మీ దగ్గర ఎందుకు కొనాలా, సూపర్ కేలో ఎందుకు మేము కొనాలా, ఏం బెనిఫిట్ మాకు? ప్రతి ప్యాకింగ్ మేము నీట్గా ఏమి వేస్టేజ్ లేకుండా నీట్గా ప్యాకింగ్ చేస్తాము. ప్రతిదీ 2 డేస్కి ఒకసారి కొత్త స్టాక్ దిగుతుంది. ఇది అయిన వెంటనే ఇంకో బండి వస్తుంది, కొత్త స్టాక్ దిగుతాము. ఫ్రెష్గా అంటే బల్క్గా తీస్తారు, ప్యాకింగ్ చేస్తారు, ఎన్నో నెలలు పెట్టి అమ్ముతారు. మనం అట్లా లేదు, వారానికి అయ్యే స్టాక్ మాత్రమే దిగుకుంటాము. ఫ్రెష్గా ఫాస్ట్గా అమ్మేస్తాం. ఇంకా 200 ఏదో చెప్పినారు కదనా కార్డు గురించి చెప్పండి. కార్డు ఒక మెంబర్షిప్, మన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే 10% డిస్కౌంట్. సపోజ్ ఇది ఒక 50 రూపాయలు అనుకోండి, మీరు 10% కార్డు తీసుకున్నారు మెంబర్షిప్ 5 రూపీస్ తగ్గుతుంది.
100 రూపాయలు తీస్తే 10 రూపాయలు రిటర్న్ వస్తుంది, 1000 రూపాయలు తీస్తే 100 రూపాయలు రిటర్న్ వస్తుంది, అలా 1000 రూపాయలు తీస్తే 100 రూపాయలు రిటర్న్ వస్తుంది. అట్లా 3000 తీస్తే 300. బెస్ట్ ఆఫర్ అంటారు. జ్యూస్ పైన అంతా ఆఫర్స్ ఉన్నాయి. ప్రతిదీ ఇప్పుడు బయట 100 రూపాయలు, మన దగ్గర 89కే వస్తుంది. ఇంకా మెంబర్షిప్ ఉంటే ఇంకొక 10 రూపీస్ తక్కువ. మొన్న కూడా మేము తీసుకెళ్ళాం జ్యూసు, ఇది తీసుకెళ్ళాం మేము 7 స్ప్రైట్ తీసుకెళ్ళాము, 75 ఏమో పడింది. హోల్సేల్ అంతా హోల్సేల్ కదా, నా చెప్పిన హోల్సేల్ అని. హోల్సేల్ అంతా ఇప్పుడు ఇది చూడు 150 రూపాయలు బయట, 10% కొను 135కి వస్తుంది మన దగ్గర. కార్డ్ తీసుకోవాలి, 10% డిస్కౌంట్. ఉపయోగాలు ఏమంటే పొలంనేరులో ఎవరు ఇలేనంత డిస్కౌంట్ మనం ఇస్తాం, 10% ఇస్తాం. సపోజ్ 200 ఐస్ క్రీమ్ 180 రూపాయలకి, గట్టిగా చెప్పనా. సపోజ్ 200 ఐస్ క్రీమ్ మనము 180 రూపాయలకి ఇస్తాం, 20% డిస్కౌంట్ ప్రతి ఐస్ క్రీమ్ పైన. పొలంనేరులో 10% ఐస్ క్రీమ్ పైన సూపర్ కి మాత్రం అందిస్తూ ఉంది పొలంనేరు ప్రజలకి. సూపర్ కే మంచి బెనిఫిట్ ప్రజలకు అంటారు. మంచి బెనిఫిట్ చూడండి, 10 రూపాయల ఐస్ క్రీమ్ 9 రూపాయలకే వస్తుంది. క్వాలిటీ చాకోబార్ క్వాలిటీ కంపెనీ ఇచ్చే క్వాలిటీనే, మనం ఓన్గా తయారు. నేను నమ్మిండంలే, ఎందుకంటే నేను ఒక ఏదైనా ఆయిల్ తీసుకున్నాను మా ప్రతి ఐస్ క్రీమ్ పైన 10%. మళ్ళీ బాగలేకపోతే వాపస్ గ్యారంటీ. రిటర్న్ 100%. బియ్యం ఉంది, బియ్యంలో 2 years ఓల్డ్ రైస్, ఫుల్ గ్యారంటీ ఉంటుంది. ఏదన్నా రిమార్క్ వస్తే 100% రిటర్న్ ఇవ్వచ్చు ధైర్యంగా. ఈ సూపర్ కే వల్ల క్వాలిటీ, మళ్ళీ క్వాలిటీ, అష్యూరెన్స్, సేవింగ్, బెనిఫిట్స్, సేవింగ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి షాపింగ్ చేసి చూడండి, తెలుస్తుంది. నిజంగా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి.